హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. 2nd May 2020 ది హిందూ ఫుల్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తున్నాను. అయితే నిన్న మొన్న చేసిన దానికి మంచి ఫీడ్బ్యాకే వచ్చింది. బట్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ రిక్వెస్టెడ్ మీ టు కవర్ ఫుల్ ఆర్టికల్స్ లైన్ బై లైన్. మార్నింగ్ చేసినట్టుగా లైన్ బై లైన్ ఫుల్ ఆర్టికల్స్ కవర్ చేయమని చెప్పారు. చాలా టైం పడుతుంది, కానీ అడిగారు కాబట్టి ఐ ట్రై టుడే. కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. యూ హెవ్ టు పిక్ ఇట్ అప్, రైట్? సో 2 ఆర్టికల్స్ ఈరోజు వచ్చాయి. ఎంఎస్ స్వామినాథన్ గారు రాసిన ఆర్టికల్ ఒకటి, లాంగ్ ఆర్టికల్. తర్వాత తైవాన్ హెల్త్ మినిస్టర్ రాసిన ఒక ఆర్టికల్. రెండింటిని కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫస్ట్ స్వామినాథన్ గారు రాసిన ఆర్టికల్, జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. సో ఇట్స్ అబౌట్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ అని చెప్పి ఆయన అన్నారు. లైవ్లీహుడ్ అంటే మీకు, సో లైవ్లీహుడ్ అంటే తెలుసు కదా, జీవనాధారం. ఫుడ్, న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ. ఫార్మర్స్ కోఆపరేషన్, టెక్నాలజికల్ అప్గ్రేడింగ్ అండ్ ఫేవరబుల్ పబ్లిక్ పాలసీస్ కెన్ హెల్ప్ ఇండియా డీల్ విత్ ద పాండమిక్. ఇప్పుడు కోవిడ్-19 అనే పాండమిక్ని మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఈ టైంలో, అండ్ హీస్ ఫోకస్ ఈజ్ ఆన్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ. ఈ మూడింటికి సంబంధించిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి ఈ ఆర్టికల్. సో ఇందులో ఏమేం కావాలని చెప్తున్నారు? ఫార్మర్స్ కోఆపరేషన్, ఫార్మర్స్ యొక్క సహకారం కావాలి. టెక్నాలజికల్ అప్గ్రేడింగ్, టెక్నాలజీ పరంగా కొంచెం అప్గ్రేడేషన్ అవసరం ఉంది. ప్లస్ ఫేవరబుల్ పబ్లిక్ పాలసీస్, గవర్నమెంట్ వైపు నుంచి ఉన్న పాలసీలు కూడా ఫేవరబుల్గా ఉండాలి వాళ్ళకి. సో ఈ మూడు కలిపితే ఇలాంటి పాండమిక్ని డీల్ చేయడం అనేది పాసిబుల్ అని చెప్పి చెప్తున్నారు. ద కరెంట్ నేషనల్ లాక్డౌన్ టు ట్యాకిల్ COVID-19 pandemic has highlighted the problems of food, nutrition and livelihood security confronting a large number of rural people, in particular migrants to cities. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ లాక్డౌన్, COVID-19ని ట్యాకిల్ చేయడం కోసం మనం విధించిన ఈ లాక్డౌన్ అనేది హైలైట్ చేసింది దేన్ని? ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ. ఫుడ్ ఇష్యూస్, న్యూట్రిషన్ ఇష్యూస్ మరియు లైవ్లీహుడ్ సెక్యూరిటీ. లైవ్లీహుడ్ అంటే జీవనాధారం, దానికి సంబంధించిన భద్రత, రైట్? ఉద్యోగ భద్రత అనుకోండి, ఆ రకంగా వీటికి సంబంధించిన ఇష్యూస్ని ఈ లాక్డౌన్ అనేది హైలైట్ చేసింది, బయటికి తీసుకొచ్చింది. ఎవరు ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ? కాన్ఫరెంటింగ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ రూరల్ పీపుల్, ఇన్ పర్టిక్యులర్ మైగ్రెంట్స్ టు సిటీస్. అంటే వలస కార్మికులు, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్న, తెలుగులో అంటాం కదా, ఎదుర్కొంటున్న సమస్యలు. ఇష్యూస్ కాన్ఫరెంటింగ్ ద పీపుల్ అంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. మీరు రైటింగ్లో ఇలాంటి వర్డ్స్ పిక్ చేసుకోవాలి. కాన్ఫరెంటింగ్ అంటే వాళ్ళు ఎదుర్కొంటున్న. వైల్ సమ్ మెజర్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్, మెజర్స్ అంటే చర్యలు, ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు మెజర్స్ అంటాం. హ్యావ్ బీన్ అనౌన్స్డ్ సచ్ యాజ్ provision to additional rice or wheat, some pulses and oil free of cost, as well as ₹1,000 cash for the purchase of other essential commodities through the public distribution systems. We need to understand the different while some measures have been announced such as provision of additional rice or wheat, అంటే ఎక్స్ట్రా రైస్ లేదా మనకి గోధుమలు ఇవ్వడం, సమ్ పల్సెస్ అండ్ ఆయిల్, పల్సెస్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం, యాజ్ వెల్ యాజ్ ₹1,000 క్యాష్, ఇంకా మిగిలిన కొనుక్కోవడం కోసం ₹1,000 క్యాష్ కూడా ఇచ్చారు త్రూ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇవన్నీ చేసింది గవర్నమెంట్, ఈ చర్యలని తీసుకుంది. అయినప్పటికీ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఏ హోలిస్టిక్ మేనర్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ. ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా మనం అడ్రస్ చేయాలి అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూని హోలిస్టిక్ మేనర్లో, హోలిస్టిక్ అంటే కాంప్రహెన్సివ్, యాజ్ ఎ హోల్, అన్ని వైపుల నుండి ఆలోచించి అంటే మనం హోలిస్టిక్ అంటాం. అంటే ఒక ఏరియాని మాత్రమే అడ్రస్ చేసి కొన్ని ఏరియాస్ని వదిలేస్తే అవ్వదు. ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క లింక్ని మనం అర్థం చేసుకోవాలి, ఓవరాల్గా అర్థం చేసుకొని ఇష్యూని సాల్వ్ చేయాలి అని చెప్పి సో ఏమంటున్నారు. ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఆయన రాశారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటేంటి ఆ ఇష్యూస్ అని కూడా ఆయన రాశారు, చూద్దాం. డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఎంటైర్ ఆర్టికల్ ఫోకస్ అదే, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన డిఫరెంట్ డైమెన్షన్స్ని అర్థం చేసుకొని వాటిని హోలిస్టిక్గా, ఓకే, కంప్లీట్ కాంప్రహెన్సివ్ మేనర్లో అడ్రస్ చేయాలి అని చెప్పి అంటున్నారు. అందులో ఆయన చెప్తున్న వాటిలో మొదటి చూడండి, ద ఫస్ట్ ఈజ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఇన్ ది మార్కెట్. ఫస్ట్ డైమెన్షన్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఏంటి? అవైలబిలిటీ. ఫుడ్ అవైలబుల్గా ఉండాలి కదా. ఫుడ్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? అందరికీ ఫుడ్ అందుబాటులోకి రావడం. ఫుడ్ పరంగా ఎవరికి? ఆహార భద్రత తెలుగులో తీసుకుంటే, అంటే తినడానికి ఇబ్బంది పడలేని పరిస్థితి, పడకూడని పరిస్థితి ఉంటే ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్టు, తినడానికి ఇబ్బంది పడుతుంటే ఫుడ్ సెక్యూరిటీ లేనట్టు. అందులో మొదటి డైమెన్షన్ ఏంటి? ద ఫస్ట్ ఈజ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఇన్ ది మార్కెట్. మార్కెట్లో ఫుడ్ అవైలబుల్గా ఉండాలి.
ఫస్ట్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కొనడానికి, కానీ మార్కెట్లో ఫుడ్ లేకపోతే ఏం చేస్తావు? అందుకని ఫస్ట్ థింగ్ ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఇన్ ద మార్కెట్. అండ్ దిస్ ఈజ్ సీన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ప్రొడక్షన్. మార్కెట్లో ఎలా వస్తుంది? ప్రొడక్షన్ జరిగితే, పంట పండితే కదా మార్కెట్లోకి వస్తుంది. సో ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ప్రొడక్షన్. ఫార్చునేట్లీ, అదృష్టవశాత్తు, థ్యాంక్స్ టు ద గ్రీన్ రెవల్యూషన్, 1960స్లో వచ్చిన ఈ రెవల్యూషన్ మనం గ్రీన్ రెవల్యూషన్ అంటాం. అంటే హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్, అంటే ఎక్కువగా పంటనిచ్చే కొత్త రకం విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయి. ఫెర్టిలైజర్స్ వాడడం మొదలుపెట్టారు, టెక్నాలజీ వాడడం మొదలుపెట్టారు. ఆ రకంగా ఏమైందంటే పంట యొక్క ఈల్డ్ పెరిగింది. అప్పట్లో ఫెమిన్ అంటే మనకి ఏంటంటే సరైన తిండి లేక, పంటలు సరిగ్గా పండక, అంటే జనాభాకి తగ్గట్టుగా పంట లేదు, ఆహార భద్రత ఇష్యూ, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయన్నమాట. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఇండియా వైపు నుంచి స్వామినాథన్ గారే అప్పుడు లీడ్ చేశారు. మనకి ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉండేదన్నమాట ఆ టైంలో ఇది గ్రీన్ రెవల్యూషన్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. థ్యాంక్స్ టు ద గ్రీన్ రెవల్యూషన్ టుడే వీ హ్యావ్ ఎనఫ్ ఫుడ్ ఇన్ ద మార్కెట్ అండ్ గవర్నమెంట్ గోడౌన్స్. ఈరోజు మార్కెట్లోను గవర్నమెంట్ గోడౌన్స్లోనూ ఎనఫ్ ఫుడ్ ఉంది. దిస్ ఈజ్ ఎ గ్రేట్ అకంప్లిష్మెంట్ అంటే విజయం బై ఇండియన్ ఫార్మర్స్ హూ కన్వర్టెడ్ ఏ షిప్ టు మౌత్ సిచ్యువేషన్ టు ఎ రైట్ టు ఫుడ్ కమిట్మెంట్. చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. షిప్ టు మౌత్ అంటే అప్పట్లో 1960స్లో ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే వేరే కంట్రీస్ నుంచి షిప్పుల్లో ఫుడ్ తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చింది. అర్థం చేసుకోండి, షిప్ టు మౌత్, డైరెక్ట్గా ఫుడ్ తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే అంత తక్కువగా మనకి పంటలు పండాయి, ఇబ్బందులు పడ్డాం బాగా. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఏంటి? రైట్ టు ఫుడ్ కమిట్మెంట్, ప్రభుత్వమే కమిట్మెంట్ ఇచ్చింది. NFSA, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో తీసుకొచ్చింది. అంటే ప్రజలందరికీ ఫుడ్ అందుబాటులోకి తేవడం, అంటే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఎవరు ఇబ్బంది పడకూడదు, అలాంటి వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. కమిట్మెంట్ తీసుకుంది. అందుకే రైట్ టు ఫుడ్ కమిట్మెంట్, ఆహార హక్కు, అంటే ఆహారం అనేది మనకి హక్కు కింద ప్రభుత్వం చేసేలాగా కమిట్మెంట్ తీసుకుంది. అలాంటి మార్పు తీసుకొచ్చింది. దానికి మనం ఎవరిని కంగ్రాచులేట్ చేయాలి? ఫార్మర్స్ అని చెప్పి రాశారు. Yet we cannot take farmers' contributions in terms of sustaining production for granted. అయితే we cannot take their contributions in terms of sustaining production. Sustain అంటే కంటిన్యూ, ఇంటరప్షన్ లేకుండా కంటిన్యూ చేయడాన్ని సస్టైన్ అంటాం. ఇంకెలాగే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా, వాళ్ళు ఇన్నాళ్ళు చేస్తున్న కమిట్మెంట్ని మనం వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎలాగో వాళ్ళు చేస్తారులే అని చెప్పి వదిలేయకూడదు. అంటే వాళ్ళ పడుతున్న ఇబ్బందులు ఏంటో మనం చూడాలి, లేకపోతే ఈ ప్రాబ్లం ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? వీ కెనాట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. Of course they are working hard, they are committed, they are sustaining production of crops, everything అన్నీ చేస్తున్నారు. కానీ we cannot take it for granted. చేస్తున్నారు కదా అని చెప్పి రిలాక్స్ అయిపోకూడదు అంటున్నాడు అన్నమాట. While some special exemptions have been given to the agriculture sector, farmers are confronted at the moment with labor shortages. Many of the inputs including seeds are expensive or unavailable. Marketing arrangements including supply chains are not fully functional. Pricing is not remunerative and public procurement is not adequate. ఇవన్నీ ఇష్యూస్ అనమాట, ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్. చెప్పండి ఒక్కొక్కటి ఏమన్నా చూడండి. వైల్ సమ్ స్పెషల్ ఎగ్జామ్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ద అగ్రికల్చర్ సెక్టర్. లాక్డౌన్లో అగ్రికల్చర్ సెక్టర్కి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అయినప్పటికీ ఫార్మర్స్ ఆర్ కాన్ఫ్రంటెడ్ విత్ కొన్ని సమస్యలు వాళ్ళ ముందుకు వచ్చాయి. ఏంటి ఆ సమస్యలు? వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఎట్ ద మూమెంట్ విత్ లేబర్ షార్టేజెస్, లేబర్ అందుబాటులో లేదు. మెనీ ఆఫ్ ద ఇన్పుట్స్ ఇంక్లూడింగ్ సీడ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఆర్ అన్అవైలబుల్. పంటలకు అవసరమైన ఇన్పుట్స్, విత్తనాలు గట్రా దొరకట్లేదు, దొరికినవి కూడా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మార్కెటింగ్ అరేంజ్మెంట్స్ ఇంక్లూడింగ్ సప్లై చైన్స్ ఆర్ నాట్ ఫుల్లీ ఫంక్షనల్. పండిన పంటని మార్కెట్ తీసుకెళ్ళడానికి, వాటిని అమ్మడానికి మార్కెట్ యార్డులు ఇవన్నీ ఫంక్షనల్గా లేవు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ప్రైసింగ్ ఈజ్ నాట్ రెమ్యూనరేటివ్. ప్రైసింగ్ అనేది ఫేవరబుల్గా లేదు. రెమ్యూనరేటివ్ అంటే లుక్రేటివ్, ఫైనాన్షియల్లీ రివార్డింగ్. డబ్బులు అంటే మంచి రేట్లు బయట లేవు, అదొక సమస్య. అండ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ అడిక్వేట్. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే ప్రభుత్వమే ప్రొక్యూర్ చేయడం, ప్రభుత్వమే కొనేసుకోవడం అన్నమాట రైతుల దగ్గర. అది కూడా సరిపడినంతగా జరగట్లేదు. అడిక్వేట్ అంటే సరిపడినంత, అది జరగట్లేదు. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ. కాంప్లసెన్సీ అంటే జరిగిందంతా సాటిస్ఫై అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఎయిమ్ పెట్టుకున్నాం మనం, అందులో కొంత దూరం వెళ్ళాం, చాలా సాధించాలని ఫీల్ అయిపోతాం. మీరు స్టూడెంట్స్ కదా, చదువుకున్నప్పుడు ఏమనుకుంటారు? ఈరోజు 6 hours చదవాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారు. ఒక 2 hours చదవగానే ఒక విపరీతమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, తెగ చదివేసాను ఇవ్వాలని, అండ్ యూ బికమ్ కాంప్లసెంట్. తర్వాత మిగిలిన 4 hours వేస్ట్ చేస్తారు. సో దీన్ని మనం కాంప్లసెన్సీ అంటాం. అంటే యూ బికమ్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్. తొందరగా ముందే సాటిస్ఫై అయిపోవడం అనమాట, దాన్ని కాంప్లసెన్సీ అంటారు. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ. అలా ముందు తొందరపడి సాటిస్ఫై అయిపోకూడదు అని చెప్తున్నారు. యాజ్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ డిమాండ్ లేనప్పుడు, ద ల్యాక్ ఆఫ్ స్టోరేజ్ ఆర్ వాల్యూ ఎడిషన్ ఫెసిలిటీస్
స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోయినా వాల్యూ ఎడిషన్ ఫెసిలిటీస్, అంటే కొన్నిసార్లు మనం పంట తీయగానే యాజ్ ఇట్ ఈస్గా వాడడం కదా, దానికి కొంచెం వాల్యూ ఎడిషన్ ఉంటుంది. అంటే మనకి ధాన్యం తర్వాత బియ్యం అవుతుంది, దాన్ని ఇంకొంచెం ఏమైనా న్యూట్రియన్స్ అవి యాడ్ చేయాలంటే చేస్తారు, దాని రేట్ పెరుగుతుంది, దాన్ని మనం వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్ అంటాం. ఎస్పెషల్లీ ఫర్ పెరిషబుల్ కమోడిటీస్. పెరిషబుల్ అంటే పాడైపోయేవి, అంటే మనకి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవి వెంటనే వాడేయాలి కదా. ఎన్నెన్న ఉంచుతాం, ఫ్రూట్స్ తీసాం ఎక్కువ కాలం స్టోరేజ్ చేయలేం కదా. సో వాటికి స్టోరేజ్ ఫెసిలిటీస్, కోల్డ్ స్టోరేజ్ ఉంటే పర్లేదు, లేకపోతే పాడైపోతాయి. We do not yet know exactly what the impact of the current pandemic will be on the Kharif season, Kharif sowing and food availability in the future. ఖరీఫ్, రబీ మనకి సమ్మర్ అవ్వగానే జూన్లో వేసే పంటని ఖరీఫ్ అంటారు. తర్వాత వర్షాకాలం అవ్వగానే వింటర్ స్టార్టింగ్లో వేసేదాన్ని మనం రబీ అంటాం. అంటే మాన్సూన్ బిగినింగ్లో వేసేది ఖరీఫ్, తర్వాత వింటర్ బిగినింగ్లో వేసేది రబీ. సో అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికి తెలియదు. కాంప్లసెన్సీకి రూమ్ లేదు, అంటే ఇప్పుడు తొందరపడి ప్రభుత్వాలు రిలాక్స్ అయిపోకూడదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే యాజ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డిమాండ్ లేనప్పుడు, ల్యాక్ ఆఫ్ స్టోరేజ్ ఆర్ వాల్యుయేషన్ ఫెసిలిటీస్, స్టోరేజ్ ఫెసిలిటీస్ వాల్యుయేషన్ ఫెసిలిటీస్ లేనప్పుడు, ఎస్పెషలీ ఫర్ పెరిషబుల్ కమోడిటీస్కి ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుంది, వీ డి నాట్ యెట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద కరెంట్ పాండమిక్ విల్ బీ ఆన్ ఖరీఫ్ సోయింగ్ అండ్ ఫుడ్ అవైలబిలిటీ ఇన్ ద ఫ్యూచర్. సోయింగ్ అంటే ఏంటి, నాటడం. సో ఇవేవి లేనప్పుడు ఏమవుతుంది, నాట్లకి ఇబ్బంది పడ్డాయి అనుకోండి, తర్వాత మరి పంటలు ఉండవు. మనం ఇప్పుడు నాటితేనే కదా తర్వాత పంట వస్తుంది, హార్వెస్ట్ చేస్తాం. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, జాగ్రత్త పడాలి అని చెప్పి చెప్తున్నారు. వైడెన్ ది ఫుడ్ బాస్కెట్. వైడెన్ అంటే అర్థం ఏంటి, పెద్ద చేయండి, అంటే ఇంకా ఎక్స్పాండ్ చేయండి. ఫుడ్ బాస్కెట్ అంటే ప్రస్తుతం ఎవరెవరికి ఏమీ ఇస్తున్నారో అది ఇంకొంచెం పెంచాలి అని. ద సెకండ్ డైమెన్షన్ ఈజ్ ది యాక్సెస్ టు ఫుడ్. ఫస్ట్ డైమెన్షన్ ఏంటి, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, అంటే మార్కెట్లో ఫుడ్ అవైలబుల్గా ఉండడం అనేది ఫస్ట్ డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ ఏంటి, యాక్సెస్ టు ఫుడ్, అందుబాటులో ఉంచడం. అంటే అర్థం ఏంటి, విచ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ పర్చేసింగ్ పవర్, ప్రజలు కొనగలిగేలాగా చేయడం. యాజ్ అన్లెస్ యు ఆర్ ఎ ఫార్మర్ అండ్ గ్రో యువర్ ఓన్ ఫుడ్, అదర్స్ హ్యావ్ టు బై ఇట్. ఫార్మర్ అయితే తన ఫుడ్ తను గ్రో చేసుకుంటాడు, మిగిలిన వాళ్ళందరూ కొనాలి కదా. సో అందుకని యాక్సెస్ టు ఫుడ్ అనేది అందుబాటులో ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్. అవైలబిలిటీ ఈజ్ వన్ థింగ్, యాక్సెస్ ఈజ్ అనదర్ థింగ్. Fortunately, the government, through the National Food Security Act (NFSA) and the PDS (Public Distribution Systems), has assured some additional food to every individual during this crisis. ఈ సంక్షోభ సమయంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అడిషనల్ ఫుడ్ అందుబాటులోకి తీసుకొచ్చింది, ఎష్యూర్ చేసింది. దేని ద్వారా, NFSA ద్వారా, ఆ యాక్ట్ ద్వారా మరియు PDS ద్వారా. This should be further strengthened and the food basket widened by including millets, pulses and oil. అంటే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఇస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు, వాటిని ఇంకొంచెం వైడెన్ చేయాలి, అంటే ఇంకొంచెం యాడ్ చేయాలి. మిల్లెట్స్, పల్సెస్, ఆయిల్ కూడా దాంట్లో యాడ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. వైడెన్ అంటే యాడ్, ఎక్స్ట్రా చేయాలి, ఇంకొంచెం యాడ్ చేయండి అని చెప్పి అంటున్నారు. స్టెప్స్ షుడ్ ఆల్సో బీ టేకెన్ టు అవాయిడ్ హిడెన్ హంగర్ కాజ్డ్ బై ది డెఫిషియన్సీ ఆఫ్ మైక్రో న్యూట్రియన్స్ ఇన్ ది డైట్. ఫుడ్ తిన్నాం కానీ దాంట్లో అవసరమైన న్యూట్రియంట్స్ లేవనుకోండి, మనకు అవసరమైన న్యూట్రియంట్స్ లేనప్పుడు ఏమవుతుంది, అది హిడెన్ హంగర్ అనమాట. సో అది కూడా ఒక రకమైన, అంటే తిన్నా సరే ఆకలి లాంటిదే, ఎందుకంటే తిననట్టే లెక్క, అవసరమైన పోషకాలు లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి. ఇన్ ద లైట్ ఆఫ్ ది క్లోజర్ ఆఫ్ schools and Anganwadi centers and the consequent disruptions in the provision of midday meals and other nutritional inputs, it is important to pay attention to the life cycle approach advocated in the NFSA, particularly the first 1000 days in a child's life when cognitive abilities of the child are shaped. We may otherwise see negative effects on nutritional security in the medium to longer term. చూడండి, ఇన్ ద లైట్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ స్కూల్స్ మూసేశారు మరియు అంగన్వాడీ సెంటర్స్ మూసేశారు. సో ఇలాంటి సమయంలో, ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ది కాన్సిక్వెంట్ డిస్రప్షన్స్ ఇన్ ది ప్రొవిజన్ ఆఫ్ మిడ్ డే మీల్స్ ఆర్ అదర్ న్యూట్రిషనల్ ఇన్పుట్స్. స్కూల్స్ ఉంటే మిడ్ డే మీల్స్ పెడతారు, అంగన్వాడీ ఉంటే న్యూట్రిషనల్ ఇన్పుట్స్ ఉండేవి, ఇచ్చేవాళ్ళు. బాలామృతం అని గట్రా ఇస్తారు కదా మన అంగన్వాడీస్లో, అవి లేవు, అవి ఇవ్వట్లేదు ఇప్పుడు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు పే అటెన్షన్ టు ది లైఫ్ సైకిల్ అప్రోచ్ అడ్వకేటెడ్ ఇన్ ది ఎన్ఎఫ్ఎస్ఏలో అడ్వకేట్ చేసిన లైఫ్ సైకిల్ అప్రోచ్ మీద మనం అటెన్షన్ పే చేయాలి. వాట్ ఈజ్ దట్ లైఫ్ సైకిల్ అప్రోచ్? లైఫ్ సైకిల్ అప్రోచ్ ఏంటి ఒకసారి చూద్దాం, నేను తీసినట్టున్నా చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ది లైఫ్ సైకిల్ అప్రోచ్ అడ్వకేటెడ్ ఇన్ ది ఎన్ఎఫ్ఎస్ఏ. అంటే ఒక్కొక్క లైఫ్, మన జీవితంలో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కటి ఇవ్వాలని చెప్పి. చిన్నప్పుడు చూడండి, 6 months లోపు ప్రెగ్నెన్సీ టైంలోనూ, ప్రెగ్నెన్సీ అయిన 6 months ఆఫ్టర్ చైల్డ్ బర్త్, బాబు పాప పుట్టిన 6 months వరకు
ఒక రకమైన కేర్. 6 months to 6 years అంగన్వాడీ ద్వారా న్యూట్రిషియస్ ఫుడ్, స్కూల్కి వెళ్ళేంత వరకు అంగన్వాడీ ద్వారా న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలి. తర్వాత 6 to 14 years మిడ్ డే మీల్స్, స్కూల్లో వాళ్ళకి అవసరమైన పోషకాహారాన్ని అందించాలి. తర్వాత పెద్ద అయిపోతే ఫుడ్ గ్రెయిన్స్ త్రూ పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఇవ్వాలి. దీన్ని మనం లైఫ్ సైకిల్ అప్రోచ్ అంటారు. ఎన్ఎఫ్ఎస్ఏ యొక్క లైఫ్ సైకిల్ అప్రోచ్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటివి మీరు ఎగ్జామ్లో గట్రా ఇలాంటివి రాశారంటే యూ విల్ గెట్ గుడ్ స్కోర్స్. సో అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా. రైట్. సో 0 to 6 months, 6 to 6 years, 6 to 6 years ఏంటి అంగన్వాడీ, 6 నుండి తర్వాత 14 yearsకి మిడ్ డే మీల్స్, తర్వాత ఫుడ్ గ్రెయిన్స్. మనకు తెలిసిందే ఇది, ఊర్లలో చూస్తాం కదా, కొత్తగా ఏం లేదు ఇందులో. రైట్. లైఫ్ సైకిల్ అప్రోచ్ని దాని మీద దృష్టి పెట్టాలి. పర్టికులర్లీ ది ఫస్ట్ 1000 days ఇన్ ఏ చైల్డ్స్ లైఫ్. పుట్టిన తర్వాత మొట్టమొదటి 1000 days చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ ది కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ షేప్డ్. కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే అర్థం ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అంటే మనం చెప్పింది అర్థం చేసుకోవడం, అర్థం చేసుకుని ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడం, ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ని ఇప్పుడు జరిగిందని లింక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా లాజికల్గా చైల్డ్ డెవలప్ చేసుకునే ఏజ్ అది. ఆ ఏజ్లో వాళ్ళకి సరైన న్యూట్రియంట్స్ వెళ్ళకపోతే ఆ స్కిల్స్ బిల్డ్ కావు, కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి బిల్డ్ కాకపోతే చాలా తర్వాత వాళ్ళకి మందబుద్ధులు అయిపోతారు. We may otherwise see negative effects on nutritional security in the medium to longer term. సో ఆ న్యూట్రియంట్స్ వెళ్ళకపోతే ఏమవుతుంది, దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ మనం మీడియం టు లాంగర్ టర్మ్లో చూస్తాం. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు ఈ టైంలో లాక్డౌన్ టైంలో పుట్టిన ఎంతోమందికి పోషకాలు సరిగ్గా అందకపోతే వీళ్ళందరూ కూడా తర్వాత రేపు పొద్దున బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేక సఫర్ అయ్యే పరిస్థితులు మనం చూడబోతాము అని చెప్తున్నారు. సో అందుకని యాక్సెస్ టు ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, అంటే సరైన ప్రొడక్షన్ జరిగింది మార్కెట్లో ప్రజలకు అందుబాటులోకి రావాలి, దానికి సంబంధించిన పనులన్నీ ప్రభుత్వాలు చేయాలి. సెకండ్ థింగ్, అవైలబుల్గా ఉన్న ఫుడ్ని ప్రజలకి యాక్సెస్ ఉండాలి. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇబ్బందులు పడుతున్నారు, దానికోసం ఏం చేస్తుంది, 1000 rupees ఇస్తుంది, గోధుమలు మరియు బియ్యం ఇస్తుంది. అయితే ఈయన ఏమంటున్నారు, వాటితో పాటు మిల్లెట్స్, ఆయిల్, పల్సెస్ కూడా యాడ్ చేయండి, వైడెన్ చేయండి, హిడెన్ హంగర్ లేకుండా చూసుకోండి. హిడెన్ హంగర్ అంటే అర్థం ఏంటి, అన్నీ వెళ్తున్నా సరే సరైన న్యూట్రియంట్స్ లేకపోవడం, పోషకాలు లేకపోవడం, ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. అందుకే ఎన్ఎఫ్ఎస్ఏలో చెప్పిన లైఫ్ సైకిల్ అప్రోచ్ మీద దృష్టి పెట్టాలి. ఏ ఏజ్లో ఉండాలో అవి వెళ్ళకపోతే ఇబ్బంది పడతారు. ఫస్ట్ 1000 daysలోనే కాగ్నిటివ్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి. ఆ టైంలో వాళ్ళకి అవసరమైన పోషకాలు లేకపోతే మందబుద్ధులయ్యే అవకాశాలు ఉంటాయి. సో కేర్ తీసుకోవాలని చెప్తున్నారు. ఫుడ్ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ టు న్యూట్రిషియస్ గుడ్ క్వాలిటీ ఫుడ్ ఈజ్ ఆల్సో కంటింజెంట్ ఆన్ జాబ్ సెక్యూరిటీ. కంటింజెంట్ అంటే డిపెండెంట్ ఆన్ జాబ్ సెక్యూరిటీ. జాబ్ ఉంటే కదా ఆదాయం వస్తుంది, ఆదాయం ఉంటే కదా ఫుడ్ సెక్యూరిటీ, ఆదాయం ఉంటే కదా కొనగలుగుతాం ఏదన్నా. అందుకనే ఫుడ్, ఆహార భద్రత మరియు యాక్సెస్ టు న్యూట్రిషియస్ అండ్ గుడ్ క్వాలిటీ ఫుడ్, మంచి క్వాలిటీ ఉన్న, న్యూట్రిషన్స్ ఉన్న, పోషకాహార విలువలు ఉన్న ఫుడ్ దొరకాలి అంటే జాబ్ సెక్యూరిటీ ఉండాలండి. అందరూ కూడా వాళ్ళకి పని ఉండాలి, పని ఉంటేనే ఆదాయం వస్తుంది, ఆదాయం ఉంటేనే ఇవన్నీ చేస్తారు. టుడే లాట్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ బోత్ ఆన్ ఫార్మ్స్ అండ్ ఇన్ ద నాన్ ఫార్మ్ సెక్టర్ ఆర్ వితౌట్ జాబ్స్. చాలామందికి ఉద్యోగాలు లేవు. ద జాబ్ సెక్యూరిటీ ఈస్ థ్రెటెండ్. ఉద్యోగ భద్రత లేకపోతే, అది థ్రెటన్ చేయబడితే అంటే దెన్ సో ఈజ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ. ఫుడ్, డబ్బులు లేకపోతే ఈ రెండు జరగవు. న్యూట్రిషన్ సెక్యూరిటీ ఉండదు, ఫుడ్ సెక్యూరిటీ ఉండదు. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫుడ్ అందుబాటులోకి ఉండడం, న్యూట్రిషన్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అందుబాటులో ఉండడం, న్యూట్రిషన్స్ అందుబాటులో ఉండడం. We have to ensure people do not lose their jobs, and one way of doing this will be to ensure value addition to primary products. ఎవరికి ఉద్యోగాలు పోకుండా చూసుకోవాలి. అలా చేయడానికి ఒక వే ఏంటి, వాల్యూ ఎడిషన్ టు ప్రైమరీ ప్రొడక్ట్స్. ప్రైమరీ ప్రొడక్ట్ అంటే డైరెక్ట్గా పంట నుంచి వచ్చేది ప్రైమరీ, దానికి వాల్యూ ఎడిషన్. ఇప్పుడు చూడండి, ఆవుల నుంచి డైరెక్ట్గా వచ్చేది పాలు, అది ప్రైమరీ ప్రొడక్ట్. వాల్యూ ఎడిషన్ ఏంటి, దాని నుంచి పెరుగుని, స్వీట్స్ని, జున్నుని ఇవన్నీ తయారు చేస్తే అవన్నీ కూడా సెకండరీ ప్రొడక్ట్స్. అవి ఎలా వస్తాయి, వాల్యూ ఎడిషన్ ద్వారా. ఎక్స్ట్రా దాని మీద కొంచెం వేరే పనులు చేసి ఈ సెకండరీ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. అలాగే మనకి పంటల్లో పండే, పొలాల్లో పండే వాటిని ప్రైమరీ ప్రొడక్ట్స్ అంటారు. వాల్యూ ఎడిషన్ ద్వారా వాటిని ఇంకొంచెం మనం చేయొచ్చు. అలాంటి ఇండస్ట్రీస్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి పని దొరుకుతుందని చెప్తున్నారు. వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ వాల్యూ ఎడిషన్ ఈజ్ ది రైస్ బయోపార్క్ ఇన్ మయన్మార్లో రైస్ బయోపార్క్ అని పెట్టారు. అంటే రైసులు ఉన్న మనకి హస్క్ చూడండి, బియ్యం చేసినప్పుడు ఆ పొర ఊడిపోతుంది కదండి, దాన్ని హస్క్ అంటాం. తర్వాత తౌడు అంటారు కదా, రైస్ బ్రాన్ ఆయిల్, తౌడు నూనె అని కూడా అంటారు. ఈ హస్క్, బ్రాన్ ఇలాంటి వాటన్నిటిని కూడా తీసుకొని దాని నుంచి కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయడం, దాన్ని వాల్యూ ఎడిషన్ అనమాట. వాటిని వేరే రకంగా
ఉపయోగించేలాగా అక్కడ చేస్తున్నారు మయన్మార్లోని రైస్ బయో పార్క్లో. వెరిన్ ద స్ట్రా అంటే గడ్డి, బ్రాన్ తౌడు అండ్ ది ఎంటైర్ బయోమాస్ ఆర్ యూటిలైజ్డ్. అవేవి వేస్ట్ అవ్వకుండా యూటిలైజ్ చేయడానికి అక్కడ ఏర్పాట్లు చేశారు. దిస్ వుడ్ ఆఫ్ కోర్స్ మీన్ సమ్ అటెన్షన్ టు అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ టెక్నాలజీస్ దట్ కెన్ కాంట్రిబ్యూట్ టు బయోమాస్ యూటిలైజేషన్. దాన్ని ఉపయోగపడేలాగా ఇంకొన్ని టెక్నాలజీస్ మీద మనం దృష్టి పెట్టాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. The Amul model provides a good example from the dairy sector of improved incomes to milk producers through value addition. అమూల్ మోడల్ ఏంటంటే మిడిల్ మెన్ లేకుండా చేశారు. గుజరాత్లో ఏం చేశారంటే విలేజ్లో ఎవరెవరైతే పాలు అంటే ఆవులు వీటిని డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తూ పాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మిల్క్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విలేజ్ లెవెల్లో కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేసుకున్నారు. సో మిడిల్ మెన్ వ్యాపారస్తులు ఎవరు ఉండరు, రైతులే ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫస్ట్ మన గ్రామం లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మళ్ళీ రైతులే ఇంకో కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత మళ్ళీ స్టేట్ లెవెల్లో. సో ఈ కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఎక్కడ మిడిల్ మ్యాన్ లేకుండా పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత స్టేట్ లెవెల్లోనే మళ్ళీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీకి మార్కెటింగ్ డివిజన్ పెట్టారు, అది కూడా రైతులే మెయింటైన్ చేస్తారు. సో అమూల్ నుంచి మళ్ళీ వచ్చిన ప్రాసెస్డ్ మిల్క్ కూడా మార్కెటింగ్ కూడా రైతుల ద్వారా చేసేటట్టుగా చేశారు, ఎక్కడ మిడిల్ మ్యాన్ లేకుండా ప్రాఫిట్స్ అన్నీ వాళ్ళకే వచ్చేలాగా. సో ఈ ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ఎక్స్ట్రా అడిషనల్ ఇన్కమ్ రైతులకు వచ్చేలాగా చేశారు. అది అమూల్ మోడల్. సిమిలర్ అటెన్షన్ నీడ్స్ టు బి గివెన్ టు ది హార్టికల్చర్ సెక్టర్. హార్టికల్చర్ అంటే మనకి పళ్ళు, కూరగాయలు వీటికి సంబంధించిన సెక్టర్ అనే ప్రయారిటీ బేసిస్, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి కూడా అటెన్షన్ పే చేయాలి. ఉమెన్ ఫార్మర్స్ ఆర్ ఎట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ హార్టికల్చర్. ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉమెన్ ఫార్మర్స్ ముందుంటారు. స్పెషల్ అటెన్షన్ నీడ్స్ టు బి గివెన్ టు బోత్ దేర్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ డ్యూరింగ్ దిస్ క్రైసిస్. సో ఎకనామిక్గా మరియు టెక్నాలజికల్గా వాళ్ళని ఎంపవర్ చేయాలి ఈ టైంలో, ఈ క్రైసిస్ టైంలో అని చెప్పి చెప్తున్నారు. దానికి అటెన్షన్ పే చేయాలని చెప్పి చెప్తున్నారు. అలాగే వర్క్ అండర్ మన్రేగా అంటే చూడండి ఎంతవరకు ఏం మాట్లాడతాం, జాబ్ సెక్యూరిటీ గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ మాట్లాడడం, తర్వాత న్యూట్రిషన్ సెక్యూరిటీ మాట్లాడడం, ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీలోనే ఆయన ఇచ్చిన సలహాలు, ఇప్పుడు నేను చదువుతోంది మీరు ఇంగ్లీష్ టు తెలుగు అనేది కాదు, యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వాట్ మిస్టర్ స్వామినాథన్ ఈస్ ట్రయింగ్ టు సే. ఆబ్జెక్టివ్ అదే, పీపుల్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 అండ్ సివిల్స్ పే అటెన్షన్ టు వాట్ మిస్టర్ స్వామినాథన్ ఈస్ ట్రయింగ్ టు సే త్రూ దిస్ ఆర్టికల్. ఆథర్ యొక్క మైండ్ని రీడ్ చేయగలగడమే మన పని. ఒక ఆర్టికల్ చదువుతున్నామంటే అది ఇంగ్లీష్ కోసమో లేకపోతే వేరే దానికోసమో కాదు. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు కాంప్రహెండ్ వాట్ ద ఆథర్ ఈస్ ట్రయింగ్ టు సే. యాజ్ ఇట్ ఈస్గా ఆయన చెప్పింది మన బుర్రలోకి వెళ్ళాలంటే ప్రతి అక్షరం, ప్రతి పదంకి మీనింగ్ తెలియాలి, అందులో రాసిన ప్రతి వాటి మీద మనకి సమగ్రమైన అవగాహన ఉండాలి. సో దాని మీద ఫోకస్ చేయండి. వర్క్ అండర్ మన్రేగా ఇప్పుడు మాట్లాడుతుంది జాబ్ సెక్యూరిటీ కాబట్టే ఇందాక ఏం చెప్పారు, అమూల్ మోడల్ ద్వారా ఏమైనా చేయొచ్చు, లేకపోతే రైస్ బయో పార్క్ లాగా వాల్యూ ఎడిషన్ అంటే ప్రైమరీ ప్రొడక్ట్ మీద సెకండరీ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కానీ, అడిషనల్ వాటి బయోమాస్ యూటిలైజేషన్ కోసం ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం కానీ, అలా వర్క్ ఇచ్చేలా ట్రై చేయొచ్చు అని కొన్ని సలహాలు చెప్తున్నారు. దాంతోపాటు మన్రేగాలో వర్క్ని వైడెన్ చేయండి అని చెప్తున్నారు. చూడండి, ఏ సెకండ్ పాత్వే టు లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ ల్యాండ్లెస్ హౌస్ హోల్డ్స్ అండ్ ఉమెన్ విత్ దెమ్ ఈ స్ట్రెంథనింగ్ ది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మన్రేగా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2005లో. ద డెఫినేషన్ ఆఫ్ వర్కర్ ఇన్ మన్రేగా ఏం చేస్తుంది, కనీసం సంవత్సరంలో మినిమం 100 పని దినాలు ఉండేలాగా ఎన్ష్యూర్ చేస్తుంది. అది గవర్నమెంట్ యొక్క బాధ్యత. సో మినిమమ్ మ్యాక్సిమమ్ గవర్నమెంట్ స్పెసిఫై చేసింది. ఐ థింక్ 167 and 500 రూపీస్ అనుకుంటాను సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కేరళలో హైయెస్ట్ 500 రూపీస్ పర్ డే పే చేస్తారు వేజెస్. ఏపీలో 211 రూపీస్ అని నాకు గుర్తుంది, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 211 రూపీస్ 2019లో మార్చారు అని నాకు గుర్తు, చెక్ ఇట్ అవుట్. The definition of a worker in Manrega has so far been applied only to unskilled manual work and not to the skilled jobs in agriculture and allied activities. మన్రేగా కింద తీసుకునే యాక్ట్స్ అన్నీ ఏంటంటే మనకి చెరువులో పూడికలు తీయడాలు, మొక్కలు నాటాలు, ఎక్కువగా స్కిల్ అవసరం లేకుండా మాన్యువల్ లేబర్ అలాంటి వర్క్కి మాత్రమే మన్రేగాని ఇప్పటివరకు అప్లై చేశారు. స్కిల్డ్ వర్క్ కంటే మనకి వ్యవసాయంలో కొన్ని స్కిల్ తెలియాలి, ఎలా నాటాలి, ఎలా తీయాలి, అలాంటి వాటికి మన్రేగాని ఇప్పటివరకు అప్లై చేయలేదు. గివెన్ ద ల్యాక్ ఆఫ్ జాబ్స్ అండ్ ఇన్కమ్స్ డ్యూరింగ్ COVID-19 క్రైసిస్, ఇట్ ఈస్ ఇంపెరేటివ్ టు అంటే ఇంపార్టెంట్ టు ఎక్స్పాండ్ ది డెఫినేషన్ ఆఫ్ వర్క్ ఇన్ మన్రేగా టు కవర్ స్కిల్డ్ వర్క్ రిలేటెడ్ టు ఫార్మర్స్ అండ్ దేర్ ఫార్మింగ్ యాక్టివిటీస్.
సో ఫార్మర్స్కి ఫార్మింగ్ యాక్టివిటీస్కి సంబంధించిన స్కిల్డ్ వర్క్ని కూడా మన్రేగా డెఫినేషన్లోకి తీసుకురావాలి. ఎందుకంటే జాబ్స్ లేవు, సఫర్ అవుతున్నారు, అందుకని దాని డెఫినేషన్ని ఎక్స్పాండ్ చేయండి అని చెప్తున్నారు. దిస్ ఈజ్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ ఫార్మర్స్ అండ్ వర్కర్స్ హూ షుడ్ నాట్ జస్ట్ బీ గివెన్ టాస్క్స్ ఆఫ్ క్యారింగ్ స్టోన్స్ ఆర్ డిగ్గింగ్ మడ్. అర్థమవుతుందా? ఎందుకు పూడికల చేతులకి ఎక్కువగా వాడతారు పల్లెటూరులో. ఆ మడ్ని డిగ్ చేయడం, స్టోన్స్ మోయడం, ఇలాంటి పనులకు మాత్రమే మన్రేగా కాదు, ఉమెన్కి అలాంటి పనులు మాత్రమే ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఫార్మింగే కాకుండా దే ఎంగేజ్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ ఎసెన్షియల్ కేర్ టాస్క్స్ ఇంక్లూడింగ్ కేరింగ్ ఫర్ చిల్డ్రన్, పిల్లల్ని చూసుకోవడం, ద ఎల్డర్లీ, సిక్ పీపుల్, పెద్దవాళ్ళని మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని చూసుకోవడం, ఇలాంటి పనుల్లో కూడా ఉమెన్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. దీస్ టాస్క్ ఆఫెన్ ఇన్విజిబుల్, అవి ఎవరు పట్టించుకోరు. ఇన్విజిబుల్ అంటే బయటకు కనిపించవు. నీడ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ వర్క్, దానికి కూడా వర్క్ కింద రికగ్నైజ్ చేయాలి. అండ్ సపోర్టెడ్ విత్ అప్రోప్రియేట్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఆన్ న్యూట్రిషన్. సో ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలి, ఎలాంటి విషయాల్ని వాళ్ళకి తెలియజెప్పాలని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని వర్క్ కింద కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఫోకస్ ఆన్ నాన్ ఫుడ్ ఫ్యాక్టర్స్, థర్డ్ డైమెన్షన్. చూడండి, ఫస్ట్ డైమెన్షన్ గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ఫస్ట్ డైమెన్షన్? అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. సెకండ్ డైమెన్షన్ యాక్సెస్ టు ఫుడ్. యాక్సెస్ టు ఫుడ్ విషయంలోనే జాబ్ సెక్యూరిటీ అవన్నీ మాట్లాడారు. సో ఈ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ది యాక్సెస్ టు ఫుడ్, థర్డ్ది వచ్చేసరికి ఫుడ్ సెక్యూరిటీ. అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్. అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అంటే అవైలబుల్గా ఉంది, యాక్సెస్ ఉంది, తినేసాం, అది అరగాలి కదా, అది అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద బాడీ ఆర్ ఇట్స్ యూటిలైజేషన్ విచ్ ఇస్ డిపెండెంట్ ఇంపార్టెంట్లీ ఆన్ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ అదర్ నాన్ ఫుడ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్. సో మనం తిన్నది సరిగ్గా అరిగి మనకు ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ ఉండాలి, పరిశుభ్రత ఉండాలి, వాటర్ మంచిదై ఉండాలి, డ్రింకింగ్ వాటర్, అదర్ నాన్ ఫుడ్ ఫ్యాక్టర్స్, ఫుడ్కి సంబంధం లేని వేరే ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండెంట్ అయి ఉంటుంది ఇంక్లూడింగ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్. పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉండాలి. ఎన్షూరింగ్ దట్ దీస్ సర్వీసెస్ ఆర్ ఫంక్షనల్ డిపెండ్స్ ఆన్ ది కెపాసిటీస్ ఆఫ్ ది లోకల్ పంచాయత్స్ అండ్ దేర్ కోఆర్డినేషన్ విత్ లోకల్ బాడీస్. ఇవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కెపాసిటీస్ ఆఫ్ లోకల్ పంచాయతీ యొక్క కెపాసిటీ మీద మరియు అండ్ దేర్ కోఆర్డినేషన్ విత్ లోకల్ బాడీస్తో వాళ్ళ కోఆర్డినేషన్ మీద అది ఆధారపడి ఉంటుంది. ద ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ క్లీన్ వాటర్ ఇన్ పర్టిక్యులర్ హ్యాస్ కమ్ టు ద ఫోర్ అంటే ప్రెజెంటెడ్ ఇట్ సెల్ఫ్, ముందుకు వచ్చింది, బయటకు కనిపించింది, ఎపియర్ అయింది అని అర్థం. బికమ్ ఆబ్వియస్, అర్థమవుతుందా? కమ్ టు ద ఫోర్ అంటే ఇట్ బికమ్స్ ఆబ్వియస్, బయటకి ఇప్పుడు వచ్చింది. ఇష్యూస్ కేమ్ టు ద ఫోర్, ఇష్యూస్ బయటకు వచ్చాయి, బయటకు కనిపిస్తున్నాయి ఇప్పుడు. In both rural areas and urban slums in the context of COVID-19, where one of the key measures for stopping transmission relates to frequent hand washing. COVID-19 అప్పుడు ఏం చెప్పారు? ట్రాన్స్మిషన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేయాలని చెప్తున్నారు. సో అడిక్వేట్ క్లీన్ వాటర్ అనేది అందుబాటులో లేదు అనే విషయం ఈ టైంలో అది బయటకు వచ్చింది. ఎందుకంటే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేయమంటారు, క్లీన్ వాటర్ అందుబాటులోనే లేదు, ఎక్కడ చేస్తారు? సో ఆ ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది, హైలైట్ అయిందనమాట. ఇఫ్ వీ కెన్ ఎన్ష్యూర్ ఫుడ్ అవైలబిలిటీ, food access and food absorption, 3 dimensions: food access, food availability, food absorption, then we have a fairly robust system of food and nutrition security. Unte food security మరియు nutrition security ఉంటాయి. So these are the keywords, గుర్తుపెట్టుకోండి. food security, job security, nutrition security. దానికోసం ఉండాల్సినవి food availability, food access, food absorption. All the above dimensions are however now threatened by the novel coronavirus as discussed earlier. It is very critical to highlight the linkages between agriculture, nutrition and health. మూడింటికి ఉన్న లింకులను మనం అర్థం చేసుకోవాలి, హైలైట్ చేయాలి. While the PDS may be able to meet calorie needs, PDS ద్వారా calorie needs అంటే మనకు కావాల్సిన క్యాలరీలు వెళ్తాయి, ఫుడ్ వెళ్తుంది. The inability to harvest, transport and market perishable fruits and vegetables at remunerative prices during the current crisis has not only deprived farmers of incomes and livelihoods, but consumers too are deprived of micronutrients in their diets. చూసారా, పీడిఎస్ ద్వారా మనకు అవసరమైన క్యాలరీస్ వెళ్ళిపోయాయి, కానీ వాట్ అబౌట్ న్యూట్రియంట్స్, పోషకాల పరిస్థితి ఏంటి? ద ఇనబిలిటీ టు హార్వెస్ట్ అంటే మనకి పండిన పంటని తీయడం, కొయ్యడం. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం. మార్కెట్ చేయడం, మార్కెట్లో అందుబాటులో ఉంచి ప్రజలకు అందేలా చేయడం. ఏంటవి? పెరిషబుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. పెరిషబుల్ అంటే పాడైపోయేవి, మనం ఇప్పుడు చేయకపోతే పాడైపోతాయి, వాటి లైఫ్ స్పాన్ తక్కువ. ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ ఎట్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్. రెమ్యూనరేటివ్ అంటే ఫైనాన్షియలీ రివార్డింగ్, లుక్రేటివ్. లుక్రేటివ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆర్థికంగా సౌలభ్యంగా ఉండేలాగా మంచి ప్రైసెస్లో వాటిని మార్కెట్ చేయలేకపోవడం వల్ల డ్యూరింగ్ ది కరెంట్ క్రైసిస్, ఈ క్రైసిస్లో ఏం చేసింది ఇది? ఇట్ హ్యాస్ నాట్
జస్ట్ డిప్రైవ్డ్ ఫార్మర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ లైవ్లీహుడ్స్, ఫార్మర్స్కి ఆదాయం లేకుండా చేసింది మరియు జీవనాధారం లేకుండా చేసింది. బట్ కన్జ్యూమర్స్కి కూడా ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఇన్ దే ఫ్రూట్స్ ఇవన్నీ అందుబాటులో లేకపోవడం వల్ల ఫార్మర్స్కి ఎలా అయితే నష్టం జరిగిందో వాళ్ళు అమ్మలేకపోయి కన్జ్యూమర్స్ మిగిలిన వాళ్ళు కూడా అందుబాటులో ఉంటే కొంటారు, అందుబాటులో లేవు. సో వీళ్ళకి కూడా వాళ్ళ ఫుడ్లో ఫ్రూట్స్ అనేవి అందుబాటులో లేక, సరైన వెజిటబుల్స్ లేక, మైక్రో న్యూట్రియంట్స్ వాళ్ళ డైట్లో లేవు. సో వీళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఫార్మర్స్ మేకింగ్ లాసెస్ అండ్ అగ్రికల్చర్ మూవింగ్ ఫ్రమ్ బీయింగ్ జాబ్ లెడ్ టు జాబ్ లెస్ రైజ్ క్వశ్చన్స్ అబౌట్ ది సస్టైనబిలిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ సైకిల్. ఫార్మర్స్కి నష్టాలు రావడం, అగ్రికల్చర్ ఏమో జాబులు ఇచ్చేదిలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడేమో జాబులు లేకుండా అయిపోయింది. రైజ్ క్వశ్చన్స్ అబౌట్ సస్టైనబిలిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ సైకిల్. ఈ ప్రొడక్షన్ సైకిల్ సస్టైన్ అవుతుందా? సస్టైన్ అంటే కంటిన్యూ అవ్వడం వితౌట్ ఇంటరప్షన్స్. ఇఫ్ సంథింగ్ కంటిన్యూస్ వితౌట్ ఇంటరప్షన్ దెన్ వీ కాల్ ఇట్ సస్టైన్. సస్టైనబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్ సైకిల్. ఈ ప్రొడక్షన్ సైకిల్ సస్టైన్ అవుతుందా లేదా అనే విషయంలో క్వశ్చన్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ దిస్ కెన్ హ్యావ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఆన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ సెక్యూరిటీ. న్యూట్రిషన్ సెక్యూరిటీ మీద, హెల్త్ సెక్యూరిటీ మీద లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ రానున్న కాలంలో చాలా మనం కాన్సిక్వెన్స్ అంటే పర్యవసానాలు చూడబోతున్నాం. లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజుల తర్వాత, మీడియం టర్మ్ అంటే కొన్ని రోజుల తర్వాత, షార్ట్ టర్మ్ అంటే ఇమీడియట్గా, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు జరిగిన దానికి మనం ఇంకెప్పుడో దీని తాలూకు ఇది చూడబోతున్నాం. ఈ రోజుతో కాదు, ఇంకా చాలా రోజులు దీని యొక్క కాన్సిక్వెన్సెస్ చూడబోతున్నాం అని చెప్పి అంటున్నాం. ఇండియా అవాయిడెడ్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ బిగ్ ఫెమీన్. ఫెమీన్ అంటే మీకు ఏం చెప్పాలి, కరువు. రైట్. ఇన్ ది 1960s త్రూ ది హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ అండ్ పబ్లిక్ పాలసీ. అప్పట్లో అవాయిడ్ చేయగలిగింది టెక్నాలజీ మరియు పబ్లిక్ పాలసీని గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్స్ ద్వారా, విచ్ యాక్టివ్లీ వర్క్డ్ విత్ అండ్ సపోర్టెడ్ ఫార్మర్స్ టు అచీవ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజెస్ ఇన్ ఈల్డ్. అప్పట్లో ఈల్డ్, పంట బాగా పెరిగేలాగా రైతులతో పాటు పనిచేసి ప్రభుత్వాలు సక్సెస్ సాధించాయి. టుడేస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యాజ్ డాంటింగ్. అప్పుడంత భయంకరమైనవి, అప్పుడంతా భయపెట్టేవి కాదు. డాంటింగ్ టాస్క్ అంటే మనకు భయపెట్టేలాగా అనమాట, చాలా పెద్దది అన్నట్టు అంటాం చూడండి, ఆ రకంగా. ఇక్కడ నేను వొకాబులరీ మీద విపరీతమైన స్ట్రెస్ చేయట్లేదు. సో చాలా వరకు ఏం చేస్తానంటే వొకాబులరీని కాంటెక్చువల్ మీనింగ్ తీసుకుంటాను. సో మీరు డిక్షనరీ వెతికితే ఎగ్జాక్ట్ సేమ్ మీనింగ్ నేను చూసి చెప్పట్లా. ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ అండర్స్టాండింగ్. సో చాలాసార్లు ఏమవుతుందంటే ద వే ఐ రీడ్ అన్ ఎడిటోరియల్ ఆర్ ఎనీ ఆర్టికల్, ఆ పదం యొక్క మీనింగ్ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ ఐ ట్రై టు గెస్ ఇట్. అది 90%, 95% యాక్యురేట్గా ఉంటుంది. 95% యాక్యురేట్గా ఉన్నప్పుడు మీనింగ్ చెడిపోదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దేవుళ్ళం కాదు కదా. నో బడీ హ్యాస్ డిక్షనరీ ఇన్ అవర్ మైండ్స్. మన ఎవ్వరి మైండ్స్లో డిక్షనరీ ఉండదు. ఎగ్జామ్లో మీరు ఏమైనా చదివినా సరే, పేపర్ ఆర్టికల్ చదివినా సరే, ప్రతి పదం మనకు తెలిసి ఉండాలన్న గ్యారంటీ లేదు. బట్ వీ నీడ్ టు బిల్డ్ అన్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. సందర్భం నుంచి ఆ మీనింగ్ పలానా అయ్యి ఉంటుంది, అట్లీస్ట్ పాజిటివ్ ఆ నెగిటివ్ అని ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇక్కడ డాంటింగ్ అంటే కొంచెం భయపెట్టేది అని అర్థం. ఈ ప్రాబ్లమ్స్ అంత భయపెట్టేవి కాదు, అప్పుడు ఫేస్ చేసినంత పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, అంత టఫ్ ప్రాబ్లమ్స్ కాదు అనే మీనింగ్. త్రూ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫార్మర్స్ కోఆపరేషన్, ఫార్మర్స్ యొక్క సహకారం, టెక్నాలజికల్ అప్గ్రేడింగ్ అండ్ ఫేవరబుల్ పబ్లిక్ పాలసీస్ ఇన్ ప్రొక్యూర్మెంట్, ప్రైసింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వీ కెన్ డీల్ విత్ ది ఫాలోఅవుట్స్ ఆఫ్ ది పాండమిక్. ఫాలోఅవుట్స్ అంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఏదన్నా ఒక ఈవెంట్ జరిగిన తర్వాత దాని యొక్క నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని ఫాలోఅవుట్ అంటారు. ఇప్పుడు COVID-19 అనేది ఒక ఈవెంట్, నెగిటివ్ ఈవెంట్, ఒక వైపరీత్యం, డిజాస్టర్. దీని యొక్క ఫాలోఅవుట్స్ ఏంటి? అందరికీ ఆర్థికంగా భద్రత లేకపోవడం, ఉద్యోగాలు పోవడం, రైతులు సఫర్ అవ్వడం, అంతా ఇవన్నీ కూడా ఫాలోఅవుట్స్. వీ హోప్ దట్ దిస్ పాండమిక్ విల్ హెల్ప్ రికగ్నైజ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ అవర్ ఫార్మర్స్. అట్లీస్ట్ ఈ పాండమిక్ ద్వారానైనా మన రైతుల యొక్క కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేస్తుంది, రికగ్నైజ్ చేసేలాగా చేస్తుంది అని చెప్పి ఆశిద్దాం అని చెప్పి అంటున్నారు. That's about this. Article is written by M.S. Swaminathan, eminent agriculture scientist, founder of M.S. Swaminathan Research Foundation, Chennai. Nitya Rao is the co-author, is professor gender and development at University of East Anglia, Norwich, UK. సో మీరు ఒకసారి సమ్మరైజ్ చేయాలనుకుంటే ఈ పాండమిక్ని డీల్ చేయడానికి ఏం చేయాలని చెప్పి రాశారు. ఫార్మర్స్ కోఆపరేషన్ కావాలి, టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ కావాలి, పబ్లిక్ పాలసీస్, ప్రభుత్వాల పాలసీలు, విధానాలు అనేవి ఫేవరబుల్గా ఉండాలని చెప్పారు. అండ్ ఈ ఫోకస్డ్ ఆన్ 3 dimensions. ఫస్ట్ డైమెన్షన్ ఈజ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, సెకండ్ డైమెన్షన్ ఈజ్ యాక్సెస్ టు ఫుడ్, థర్డ్ డైమెన్షన్ ఈజ్ చెప్పండి ఫుడ్ సెక్యూరిటీ కాదు, అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్. ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఈ 3 ఏరియాస్ని మనం హోలిస్టిక్గా అర్థం చేసుకొని
అంటే ఫుడ్ అవైలబుల్గా ఉండేలా చూడాలి. అవైలబుల్గా ఉండేలా చూడాలంటే ఏం చేయాలి? పండిన పంటని మార్కెట్కి వెళ్ళేలాగా చూసుకోవాలి. పాడవకుండా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ యాక్సెస్ టు ఫుడ్ కావాలంటే ప్రజలకు అందుబాటులోకి తేవాలి. త్రూ పీడిఎస్ కానీ లేకపోతే వేరే వేరే విధానాల ద్వారా కానీ అందుబాటులోకి తేవాలి. దాన్ని కొనుక్కునేలాగా ఆర్థిక శక్తి లేని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి దాన్ని కొనుగోలు శక్తిని ప్రజలకు ఇవ్వాలి. అది యాక్సెస్ టు ఫుడ్. అక్కడే న్యూట్రిషన్ సెక్యూరిటీ కూడా వచ్చింది. అంటే మనకి కొన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ న్యూట్రిషన్స్ అందుబాటులో లేకపోవడం అనేది కూడా ప్రాబ్లమే. దాన్ని సార్ట్అవుట్ చేయాలి. థర్డ్ థింగ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్. అంటే ఫస్ట్ అవైలబుల్గా ఉంది, తర్వాత అందుబాటులోకి వచ్చింది, కానీ అబ్జార్ప్షన్ మనకి చక్కగా డైజెస్ట్ అయ్యి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలి? మంచి డ్రింకింగ్ వాటర్ ఉండాలి, శానిటేషన్ ఫెసిలిటీస్ బాగుండాలి, పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ అనేవి శుభ్రంగా ఉండాలి. సో వీటికి పంచాయతీస్కి కెపాసిటీ ఉందా లేదో తెలియదు. సో వాటిని ఎనేబుల్ చేసే పరిస్థితి కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఫార్మర్స్ కంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఈ క్రైసిస్ టైంలోనే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పటికన్నా దాన్ని రికగ్నైజ్ చేయాలి అని చెప్పి మనం ఆశిద్దాం అని డాక్టర్ స్వామినాథన్ కన్క్లూడ్ చేశారు. దిస్ వన్ మోర్ ఆర్టికల్, తైవాన్ది. ఫటాఫట్ చదివేద్దాం. తైవాన్ ఈజ్ హెల్పింగ్. ఇది రాసింది ఎవరు చూడండి, చెన్ షీ చుంగ్. ఈయన రాశారు. ఈజ్ ది హెల్త్ మినిస్టర్. యాక్చువల్గా ఒకసారి చదువుదాం కింద. ఈజ్ ది మినిస్టర్ ఆఫ్ హెల్త్. ఇక్కడ రాశారు చూడండి, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ తైవాన్. ఈయన ఒక డాక్టర్. మనకే హెల్త్ మినిస్టర్స్ డాక్టర్స్ కాకుండా గొప్ప వాళ్ళు ఉంటారు మన రాష్ట్రంలో, వేరే వేరే రాష్ట్రాల్లో. వివిధ దేశాల్లో హెల్త్ మినిస్టర్స్ జనరల్గా డాక్టర్స్ కానీ దాని మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ ఉంటారు. సో తైవాన్స్ కరోనా వైరస్ ప్రోటోకాల్ షోస్ హౌ ఇట్ ఈస్ డన్. ఎలా చేసింది తైవాన్లో కరోనా వైరస్ని డీల్ చేసిన విధానం చూస్తే అది ఎలా చేయాలో మనకు అర్థమైపోతుంది. హౌ ఇట్ ఈస్ డన్ అంటే యాక్చువల్గా ఎలా డీల్ చేయాలనేది అదొక టెంప్లెట్ అనమాట. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. If WHO's mission, World Health Organization's mission, is to ensure the highest level of health for all, then no country should be excluded from this goal. బేసికల్గా తైవాన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అందుకనే వాళ్ళు కొంచెం అంటున్నారు, అది అందరికీ మంచి హెల్త్ ఉండాలి, రైట్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్ ఫర్ ఆల్ అనేది వాళ్ళ గోల్ అయితే ఏ కంట్రీని కూడా ఆ గోల్ నుంచి ఎక్స్క్లూడ్ చేయకూడదు అని చెప్పి తైవాన్ అంటుంది. ఏమంటున్నారో చూద్దాం. The threat of emerging infectious diseases to global health and economy, trade and tourism has never abated. ఇక్కడ సబ్జెక్ట్ ద థ్రెట్ అంటే తెలుసు కదా మనకి, ఆఫ్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ఇన్ఫెక్షియస్ అంటే ఇలా వ్యాప్తి చెందే డిసీజెస్ని మనం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటాం. ఎమర్జింగ్ అంటే కొత్తవి వస్తున్నవి, ఎప్పటికప్పుడే కొత్త వచ్చే వాటిని. దాని యొక్క థ్రెట్ దేనికి? గ్లోబల్ హెల్త్ మరియు ఎకానమీ, ట్రేడ్, టూరిజం. ప్రపంచ ఆరోగ్యానికి, ఎకానమీకి, ఆర్థిక వ్యవస్థకి, ట్రేడ్ వ్యాపారానికి మరియు టూరిజంకి, వీటన్నింటికి ఈ డిసీజెస్ యొక్క థ్రెట్ అనేది హ్యాస్ నెవర్ అబేటెడ్, ఎప్పటికీ తగ్గలేదు. అబేట్ అంటే తగ్గడం, ఎప్పటి నుంచి అలాగే ఉంది, ఇప్పటికీ తగ్గలేదు. పాండమిక్స్ కెన్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ అరౌండ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ద ఈజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్. ఒక్క దగ్గర స్టార్ట్ అయితే ప్రపంచం అంతా వ్యాప్తి చెందిస్తాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఈజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ప్రపంచంలో ట్రావెల్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు. అందువల్ల పాండమిక్స్ కూడా అంత తొందరగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. అమాంగ్ ద మోస్ట్ సేలియంట్ ఎగ్జాంపుల్స్, సేలియంట్ అంటే ఇంపార్టెంట్, ఈజీలీ నోటీసబుల్ అని అర్థం, ఆర్ ది స్పానిష్ ఫ్లూ ఆఫ్ 1918, ద సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ అవుట్బ్రేక్ ఆఫ్ 2003 అండ్ ది H1N1 ఇన్ఫ్లుయెన్జా ఆఫ్ 2009. ఇవన్నీ మనం రీసెంట్గా చూసిన ఎగ్జాంపుల్స్. ఇంటర్మిటెంట్లీ అంటే అప్పుడప్పుడు మధ్యలో సీరియస్ రీజనల్ ఎపిడమిక్స్ సచ్ యాజ్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మెర్స్ ఇన్ 2012, Ebola in West Africa in 2014 and Zika virus in Central and South America in 2015-16 have also reared their heads. ఇది ఒక ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. reared their heads అంటే బయటికి కనిపించాయి, ఎపీర్ అయ్యాయి అని అర్థం. చాలాసార్లు ఇది ఎలా వాడతారంటే ఫ్యాక్షనిజం reared its ugly head in పులివెందుల అంటే అర్థం ఏంటి? పులివెందుల్లో ఫ్యాక్షనిజం వెరితల మనకు బయటకు వచ్చింది, కనిపించింది అని అర్థం. అంటే నెగిటివ్ వాటికి ఎక్కువగా వాడతారు. ఇప్పుడు కమ్యూనల్ వైలెన్స్ రియర్డ్ ఇట్స్ అగ్లీ హెడ్. రియర్డ్ ఇట్స్ అగ్లీ హెడ్ అంటే బయటకు వచ్చింది, కనిపిస్తుంది అని అర్థం అనమాట. కమ్యూనల్ వైలెన్స్ అంటే మతపరమైన హింస, అది కూడా బయటకు వచ్చింది. సో ఇలాంటి వాటన్నిటికీ రియర్ ఇట్స్ హెడ్ అని చెప్పి వాడతారు. రియర్ అంటే ఇలా తీసి చూడడం, హెడ్ తల బయటికి తీసుకొచ్చి చూడడం అనమాట. లోపల ఉండిపోయింది ఇప్పటి వరకు, ఇప్పుడు తల బయటికి తెచ్చిందని అర్థం ఏంటి? ఇట్ ఎపియర్డ్, బయటికి కనిపించింది, బయటకు వచ్చింది అని అర్థం చేసుకోవాలి. సో ఇవి కూడా వచ్చాయి అని అర్థం. టుడే a novel form of pneumonia that first emerged in Wuhan, China at the end of 2019
and has since been classified as coronavirus disease 2019 COVID-19 has caused a global pandemic. As of 8th April 2020, the World Health Organization data shows that 1.35 million people had been confirmed as having the disease, with 79,235 deaths in 211 countries, areas, territories. తైవాన్ టూ హ్యాస్ నాట్ బీన్ స్పేర్డ్. తైవాన్ కూడా అది వదలలేదు. పాత డేటా 8th April 2020 నాటికి ఎన్ని చావులు, ఎంతమందికి వచ్చింది, ఎంతమంది చనిపోయారు అని రాశారు. అలా కిందకు వద్దాం. తైవాన్స్ స్ట్రాటజీ. తైవాన్ యొక్క స్ట్రాటజీ ఏంటి? ఇన్ ద 17 years సిన్స్ ఇట్ వాస్ హిట్ బై ది సార్స్ అవుట్బ్రేక్. సార్స్ అవుట్బ్రేక్ వల్ల 17 ఏళ్ల క్రితం తైవాన్ సఫర్ అయింది. ఆ తర్వాత తైవాన్ హ్యాస్ బీన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ రెడీనెస్ టు ది థ్రెట్ ఆఫ్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. అప్పటి నుంచి ఏది వచ్చినా సరే మేము రెడీగా ఉన్నాం అని చెప్తున్నారు హెల్త్ మినిస్టర్. యాజ్ ఎ రిజల్ట్, when information concerning a novel pneumonia outbreak was first confirmed on December 31, 2019, Taiwan began implementing on-board quarantine of direct flights from Wuhan that same day. అంటే ఈ న్యూస్ ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ ఏ నోవెల్ న్యూమోనియా అవుట్బ్రేక్, అప్పటికి పేరు పెట్టలేదు, కొత్తదేదో వచ్చింది లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం అని ఇలా న్యూస్ రాగానే ఏం చేసింది తైవాన్ అప్పటి నుంచే బిగాన్ ఇంప్లిమెంటింగ్ ఆన్-బోర్డ్ క్వారంటైన్. వుహాన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ తైవాన్కి ఉంటుంది. ఆ ఫ్లైట్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా వెంటనే క్వారంటైన్ చేశారు. ఓకేనా? ఆ ఫ్లైట్ నుంచి ఇలా దిగిన వాళ్ళందరినీ క్వారంటైన్ చేయడం అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఆన్ January 2nd, 2020, Taiwan established a response team for the disease and activated the Central Epidemic Command Center. Established a response team for the disease and activated the Central Epidemic Disease Command Center on January 20 as a level 3 government entity, upgrading it to level 2 and level 1 on January 23 and February 27 respectively. అర్థమవుతుందా? ఇమీడియట్గా తైవాన్ తీసుకున్న యాక్షన్స్. మనం మార్చి వరకు ఏ పని చేయలేదు. తైవాన్లో December 31 నుంచే యాక్షన్స్ మొదలైపోయాయి. అవన్నీ చెప్తున్నారు ఏమేం చేశారని. సెకండ్ ఏమో రెస్పాన్స్ టీమ్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఏమో సెంట్రల్ ఎపిడెమిక్ కమాండ్ సెంటర్ అనేది January 20th యాక్టివేట్ చేశారు. ఫస్ట్ లెవెల్ 3 గవర్నమెంట్ ఎంటిటీగా యాక్టివేట్ చేశారు. తర్వాత లెవెల్ 2 కింద లెవెల్ 1 కింద దాన్ని అప్గ్రేడ్ చేశారు. ద సిఈసిసి అంటే సెంట్రల్ ఎపిడెమిక్ కమాండ్ సెంటర్ ఈజ్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ ఇంటిగ్రేట్ రిసోర్సెస్ ఫ్రమ్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్ ఇట్ సెల్ఫ్ ఫుల్లీ ఇన్ ది కంటైన్మెంట్ ఆఫ్ ది ఎపిడెమిక్. కంటైన్మెంట్ అంటే అరికట్టడం, కంట్రోల్ చేయడం. సో ఆ విషయంలో అది మొత్తం వేరియస్ మినిస్ట్రీస్ నుండి రిసోర్సెస్ని అన్నింటిని ఇంటిగ్రేట్ చేసి కలగలిపి ఆ విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది. అరికట్టడంలో అది పూర్తిగా ఇన్వాల్వ్ అయింది. యాజ్ ఆఫ్ April 9, Taiwan had tested a total of 42,315 persons showing 380 confirmed cases, of which 54 have been indigenous. ఇండైజినస్ అంటే ఆ దేశంలోవి. ఇండైజినస్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ అన్నాం అనుకోండి, ఆ ప్రాంతంలో మాత్రమే పండిన ఫ్రూట్స్ అని అర్థం. ఇండైజినస్ అంటే నేటివ్ అని అర్థం. ఆ దేశానికి చెందిన 54, 326 ఇంపోర్టెడ్ అండ్ 5 డెత్స్, 5 చావులు, 326 మంది బయట నుంచి వచ్చిన కేసులు. 80 people had been released from the hospital of testing negative. 80 మందిని రిలీజ్ చేశారు. డిస్పైట్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు చైనాకి దగ్గరగా ఉన్నప్పటికీ తైవాన్ ర్యాంక్డ్ 123 among 183 countries in terms of confirmed cases per million people. ప్రతి 10 లక్షల మందిలో ఎన్ని కన్ఫర్మ్డ్ కేసెస్ అనే మెట్రిక్ తీసుకుంటే 183 దేశాల్లో 123 ర్యాంక్లో ఉంది. అది చైనాకి అంత దగ్గరగా ఉండి కూడా, అంటే గుడ్ అచీవ్మెంట్. దిస్ హాస్ షోన్ దట్ చైనాస్ అగ్రెసివ్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ ద ఎపిడమిక్ ఆర్ వర్కింగ్. అగ్రెసివ్ అంటే అర్థం ఏంటి? డిటర్మైన్డ్, ఫోర్స్ఫుల్ అని. చాలా చక్కగా వాళ్ళు డిటర్మినేషన్తో చేస్తున్న ఎఫర్ట్స్ అనేవి పనిచేస్తున్నాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. హార్నెసింగ్ టెక్నాలజీ. హార్నెసింగ్ అంటే మేకింగ్ యూజ్ ఆఫ్. హార్నెస్ అంటే టు మేక్ యూజ్ ఆఫ్ అని అర్థం. టెక్నాలజీని వాడుకోవడం. ఎలా వాడారు? డిసీజ్ నోస్ నో బార్డర్స్. డిసీజ్కి బార్డర్స్ లేవు, బౌండరీస్ లేవు. In response to the threat of COVID-19 epidemic, Taiwan has implemented dynamic plans concerning border quarantine measures, including on-board quarantine, fever screening, health declarations, and a 14-day home quarantine for passengers arriving from nations it has listed under the Level 3 warning. Level 3 warning కింద ఏ దేశాలను అయితే లిస్ట్ చేసిందో ఆ దేశాల నుంచి వచ్చిన ప్రతి వాళ్ళని కూడా కొన్ని క్వారంటైన్ మెజర్స్ తీసుకున్నారు. ఏంటవి? ఆన్-బోర్డ్ క్వారంటైన్, రావంగానే క్వారంటైన్ చేయడం, ఫీవర్ స్క్రీనింగ్, ఫీవర్ ఉందా లేదా చెక్ చేయడం, హెల్త్ డిక్లరేషన్ తీసుకోవడం వాళ్ళ దగ్గర, 14 days ఇంటి దగ్గరే ఉండాలి, హోమ్ క్వారంటైన్, ఇవన్నీ కూడా చెప్పారు. Moreover, Taiwan has established an electronic system for entry quarantine, which allows passengers with a local mobile phone to fill in health information using a mobile phone. మొబైల్ ఫోన్తోనే వాళ్ళు ఆన్లైన్లోనే వాళ్ళ హెల్త్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చేలాగా ఒక
ఎంట్రీ క్వారంటైన్ చేశారు, ఒక సిస్టమ్ పెట్టారు. హెల్త్ డిక్లరేషన్ పాస్ అనేది వాళ్ళకి టెక్స్ట్ మెసేజ్ కింద వెళ్తుంది. దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ది కమ్యూనిటీ కేర్ సపోర్ట్ సిస్టమ్. కమ్యూనిటీ కేర్ సపోర్ట్ సిస్టమ్ అని ఒకటి, అంటే మొత్తం ఒక సెంట్రలైజ్ సపోర్ట్ సిస్టమ్ పెట్టారు. ఈ డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. విచ్ అలౌస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ టు ప్రొవైడ్ కేర్ సర్వీసెస్ అండ్ మెడికల్ అసిస్టెన్స్. సో వీళ్ళ డేటా ఉంటుంది కాబట్టి వీళ్ళని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా అవసరమైతే హెల్త్ సర్వీసెస్ అందించేలాగా ఈ కమ్యూనిటీ కేర్ సపోర్ట్ సిస్టమ్ అనేది చూసుకుంటుంది. ద ట్రావెల్ హిస్టరీ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ నౌ స్టోర్డ్ ఇన్ ది నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్. నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఎన్హెచ్ఐ కార్డు, నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులో ట్రావెల్ హిస్టరీ కూడా స్టోర్ అయిపోయింది. టు అలర్ట్ ఫిజిషియన్స్ టు పాసిబుల్ కేసెస్ అండ్ ప్రివెంట్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. ఎవరికైనా వస్తే వెంటనే ఫిజిషియన్స్కి అలర్ట్ చేస్తారు. ఇంకా అలర్ట్ చేసి వాళ్ళని అక్కడే క్వారంటైన్ చేయడం, వాళ్ళని ట్రీట్ చేయడం, వేరే వాళ్ళకి వెళ్లకుండా, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగకుండా. కమ్యూనిటీ అంటే మొత్తం అందరికీ వ్యాపించేయడం అనమాట కమ్యూనిటీలో. ఫర్ దోస్ అండర్గోయింగ్ హోమ్ క్వారంటైన్ ఆర్ ఐసోలేషన్, ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ విత్ టెలికామ్ ఆపరేటర్స్ టు అలో జీపీఎస్ ట్రాకింగ్ ఆఫ్ దేర్ లొకేషన్స్. హోమ్ క్వారంటైన్ ఆర్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈజ్ వర్కింగ్ విత్ టెలికామ్ ఆపరేటర్స్తో పనిచేస్తూ జీపీఎస్ ట్రాకింగ్ ఆఫ్ దేర్ ఫోన్స్, వాళ్ళ ఫోన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంది. క్వారంటైన్ అఫెండర్స్, ఎవరైతే క్వారంటైన్ పాటించకుండా బయట తిరిగేస్తారో వాళ్ళందరికీ దే ఆర్ సబ్జెక్ట్ టు ఫైన్స్ వేస్తుంది. మ్యాండేటరీ ప్లేస్మెంట్ అకార్డింగ్ టు రిలవెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ సో యాజ్ టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్. సో వాళ్ళని బయట తిరగకుండా ఉండేందుకు ఇలాంటి పెనాల్టీలు ఇవన్నీ కూడా వేసి ట్రాన్స్మిషన్ లేకుండా చూసింది. Taiwan has also increased its laboratory testing capacity, expanded the scope of its surveillance and inspections based on trends of COVID-19 epidemic, and retested people with higher risk who had already tested negative, including patients with symptoms of severe influenza, community cases with upper respiratory tract infections who were already being monitored, and cluster cases of upper respiratory tract infections to identify suspected cases and perform treatment in isolation wards. Laboratory testing capacity బాగా పెంచింది, ఇంక్రీజ్ చేసింది. స్కోప్ ఆఫ్ సర్వీలెన్స్ అంటే మానిటరింగ్, అంటే క్లోజ్ మానిటరింగ్ అండ్ అబ్జర్వేషన్ సర్వీలెన్స్ అంటాం. సో దాన్ని కూడా బాగా ఎక్స్పాండ్ చేసింది. ఇన్స్పెక్షన్స్ బేస్డ్ ఆన్ ట్రెండ్స్ ఆఫ్ కోవిడ్-19 ఎపిడమిక్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని సర్వీలెన్స్ పెంచింది, టెస్టింగ్ పెంచింది. అండ్ రీటెస్టెడ్ పీపుల్ విత్ హయ్యర్ రిస్క్, ఇప్పుడు మన కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకని వాళ్ళకి రీటెస్టింగ్ చేసింది. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రీటెస్టింగ్ అనేది చేసింది. ఎవరు విత్ సిమ్టమ్స్ ఆఫ్ సివియర్ ఇన్ఫ్లుయెన్జా, కమ్యూనిటీ కేసెస్ విత్ అప్పర్ ఇవన్నీ మెడికల్ ఇష్యూస్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి రీటెస్టింగ్ అనేది చేసింది అనమాట. రైట్. మీన్ వైల్ ఇట్ హాస్ డిజిగ్నేటెడ్ 50 రీజనల్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ centers and 167 community hospitals and clinics to create a tiered system for testing. Tiered అంటే లెవెల్స్ అనమాట, కింద లెవెల్, గ్రామ లెవెల్ ఒకటి, మండల్ లెవెల్ ఒకటి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఒకటి, స్టేట్ లెవెల్ ఒకటి అని పెట్టాం అనుకో, 4 టైర్ ఆర్కిటెక్చర్, ఒక్కొక్క లెవెల్ అని అర్థం. సో రీజనల్ హాస్పిటల్స్, మెడికల్ సెంటర్స్ అండ్ కమ్యూనిటీ హాస్పిటల్స్ అండ్ clinics to create a tiered system for testing. These hospitals and clinics are required to set up special wards or areas. In principle, COVID-19 patients are isolated and treated individually in these wards and areas to prevent nosocomial infection. Nosocomial అంటే ఆరిజినేటెడ్ ఇన్ ది హాస్పిటల్. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే, వీళ్ళందరూ హాస్పిటల్లో ఉంటారు, హాస్పిటల్లో వేరే వాళ్ళు కూడా ఉంటారు, అండ్ ఈ రోగం కాకుండా వేరే రోగంతో వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ నుంచి వాళ్ళకి బాకిపోయే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్ళడం వాళ్ళకి జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా వాళ్ళని ఐసోలేట్ చేసి సెపరేట్ వార్డ్స్లో ట్రీట్ చేస్తున్నారు. సో ఇక్కడ వొకాబులరీ ఏంటి, నొసోకోమియల్ అంటే ఆరిజినేటెడ్ ఇన్ ది హాస్పిటల్. అలా హాస్పిటల్లో ఆరిజినేట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేసేందుకు స్పెషల్ వార్డ్స్, ఇన్ఫ్యాక్ట్ ఐసోలేట్ చేశారు, స్పెషల్ వార్డ్స్ పెట్టారు, అక్కడ వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. మోర్ ఓవర్, తైవాన్ హ్యాస్ బ్యాన్డ్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్జికల్ మాస్క్లు January 24th నుంచే ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. ఎందుకంటే మనకే అవసరం కాబట్టి బయట కంట్రీలకు ఇవ్వకూడదని అప్పుడే బ్యాన్ చేసేసారు. రిక్విజిషన్డ్ మాస్క్ అన్నీ కూడా ప్రభుత్వానికి అవసరం అని చెప్పి ఉన్న వాళ్ళందరికీ అడిగారు. అండ్ ఎక్స్పాండెడ్ డొమెస్టిక్ మాస్క్ ప్రొడక్షన్ టు మోర్ ఎఫెక్టివ్లీ అలొకేట్ మాస్క్. డొమెస్టిక్గా మాస్క్ ప్రొడక్షన్ అనేది ఎక్స్పాండ్ చేశారు, సో దట్ ఎవరికి అవసరమైతే వాళ్ళకి అందించేందుకు. ఆన్ February 6, Taiwan launched a name-based rationing system for mask purchases at NHI contracted pharmacies and local public health agencies. సో దీని అర్థం ఏంటి, నేమ్ బేస్డ్ రేషనింగ్ సిస్టమ్. రేషనింగ్ అంటే మనకి రేషన్ బియ్యం అంటారు, రేషన్ అంటే అర్థం ఏంటి, డిస్ట్రిబ్యూట్ చేయడం బేసికల్గా. సో తైవాన్ ఏం చేస్తుందంటే, ప్రజలందరూ కూడా మీకు నెక్స్ట్ సెంటెన్స్లో అర్థమవుతుంది. ఇట్ యాడెడ్ అన్ ఆర్డరింగ్ సిస్టమ్ ఫర్ మాస్ ఆన్ March 12th. దిస్ అలోస్ పీపుల్ టు ఆర్డర్ ఆన్లైన్ అండ్ పికప్ మాస్ ఎట్ దేర్ కన్వీనియన్స్ స్టోర్స్. సో ప్రజలు ఎవరికి మాస్కులు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, వాళ్ళకి నియరెస్ట్గా ఉన్న ఫార్మసీలో వాటిని అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. అర్థమవుతుందా, దీన్నే రేషనింగ్ అంటారు. సో
కాంట్రాక్టెడ్ ఫార్మసీస్, ఈ ఫార్మసీస్ అన్నీ కూడా ప్రభుత్వంతో కాంట్రాక్ట్లోకి వెళ్ళాయి. సో వాళ్ళ ప్లేసెస్లో మాస్క్ అందుబాటులో ఉంచింది. ప్రజలేమో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళకి దగ్గరగా ఉన్న కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళి పికప్ చేసుకునేలాగా సిస్టమ్ తీసుకొచ్చింది. దీస్ మెజర్స్ హ్యావ్ హెల్ప్డ్ అచీవ్ ఎఫెక్టివ్ అలొకేషన్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ మీట్ హెల్త్ కేర్, ఎపిడమిక్ ప్రివెన్షన్, హౌస్ హోల్డ్ అండ్ ఇండస్ట్రియల్ నీడ్స్. సో ఉన్న లిమిటెడ్ రిసోర్స్ని జాగ్రత్తగా వాడుకునేలాగా, అలొకేట్ చేసేలాగా ఈ మెజర్స్ అనేవి హెల్ప్ చేశాయి. ఎపిడమిక్ని ప్రివెంట్ చేసేలాగా చేసింది. ప్రివెంట్ అంటే ఎక్కువగా పాకకుండా హెల్త్ కేర్ చూసుకునేలాగా, హౌస్ హోల్డ్ మరియు ఇండస్ట్రీ, ఇళ్ళకి అవసరమైనవి, పరిశ్రమలకు అవసరమైన నీడ్స్ మీట్ చేసేలాగా ఈ చర్యలు అనేవి మనకి హెల్ప్ చేసాయని చెప్తున్నారు. గ్లోబల్ లింకింగ్ అండ్ బియాండ్. ఏ క్రైసిస్ ఎనీవేర్ రెడీలీ బికమ్స్ ఎ ప్రాబ్లమ్ ఎవ్రీవేర్. ఎక్కడున్నదైనా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, ఎందుకంటే లింక్ అయిపోయింది ప్రపంచం అంతా. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ రిక్వైర్స్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు ఎన్ష్యూర్ అన్ ఆప్టిమల్ రెస్పాన్స్. ఆప్టిమల్ అంటే ఫేవరబుల్, కరెక్ట్ రెస్పాన్స్ అని. టు పబ్లిక్ హెల్త్ థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్. సో పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఇలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఒక ఆప్టిమల్ రెస్పాన్స్ రావాలి. అందుకోసం అందరూ ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు కూడా ఎఫర్ట్ పెట్టాలి. అలా పెడితేనే జరుగుతుంది. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ రావాలంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎఫర్ట్ పెట్టాలి. అది పెడితేనే మనం సరైన రెస్పాన్స్ ఇవ్వగలుగుతాం ఇలాంటి ఛాలెంజెస్కి అని చెప్పి చెప్తున్నారు. తైవాన్, దో నాట్ ఎ మెంబర్ ఆఫ్ WHO, కెనాట్ స్టాండ్ అలోన్ అండ్ మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఫైట్ అగెన్స్ట్ సచ్ థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో తైవాన్ మెంబర్ కాదు, అయినప్పటికీ కూడా తైవాన్ వేరు చేయకూడదు, తైవాన్ ఇందులో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. Taiwan has fulfilled its responsibilities as a global citizen and abided by the International Health Regulations 2005 in notifying WHO of confirmed COVID-19 cases. సో ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ 2005 ప్రకారం ఇక్కడ COVID-19 కేసెస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి నోటిఫై చేసింది. అబైడ్ అంటే ఫాలో, లా అబైడింగ్ సిటిజన్ అంటారు. అంటే మన చట్టాన్ని నేను ఫాలో అవుతాను అంటాం చూడండి, లా అబైడింగ్ సిటిజన్ అలాగనమాట. తైవాన్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్ as a global citizen and abided by the international health regulations. Moreover, Taiwan has communicated with other countries such as Japan, Republic of Korea, Singapore, Malaysia and the Philippines, the United States, Canada, Italy, France, Switzerland, ఈ కంట్రీస్ అన్నీ కూడా, యాజ్ వెల్ యాజ్ ద యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ టు షేర్ ఇన్ఫర్మేషన్ ఆన్ కన్ఫర్మ్డ్ కేసెస్, ట్రావెల్, కాంటాక్ట్ హిస్టరీస్ ఆఫ్ పేషెంట్స్, బార్డర్ కంట్రోల్ మెజర్స్. ఈ అన్ని కంట్రీస్తో కూడా కోఆర్డినేట్ చేశాము, ఇన్ఫర్మేషన్ షేర్ చేశాము అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా. Taiwan has uploaded the genetic sequence of COVID-19 to the GIS-AID initiative, or the global initiative on sharing all influenza data. అంటే మీకు ఇలాంటి ఇన్ఫ్లుయెంజా అంటే ఇలాంటి వైరస్లు ఇలాంటికి సంబంధించిన జాబులు వచ్చినప్పుడు, మన ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన జెనోమ్ సీక్వెన్స్, జెనెటిక్ సీక్వెన్స్ని అందరూ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే షేర్ చేస్తేనే దానికి వ్యాక్సిన్ కనిపెట్టడం కానీ, రీసెర్చ్ చేయడానికి కానీ అవసరమైన ఇన్ఫర్మేషన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. తైవాన్ ఆ పని కూడా చేసింది. ఈ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లుయెంజా డేటా, సో దాంట్లోకి అప్లోడ్ చేసిందని చెప్తున్నారు. Taiwan has worked with global partners to respond to the threat of COVID-19 to ensure that global health is not imperiled. Imperiled అంటే put in danger by a lack of communication and transparency. పారదర్శకత మరియు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏవి కూడా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ష్యూర్ దట్ గ్లోబల్ హెల్త్ ఈజ్ నాట్ ఎన్ష్యూర్డ్. గ్లోబల్ హెల్త్ అంటే ప్రపంచానికి సంబంధించిన ప్రపంచ ప్రజల యొక్క ఆరోగ్యం అనేది డేంజర్లోకి వెళ్లకుండా అందరితో కోఆర్డినేట్ చేసి అందరితో గ్లోబల్ పార్ట్నర్స్తో కలిసి వర్క్ చేసింది అని చెప్పి చెప్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఇండీడ్ WHO's మిషన్ టు ఎన్ష్యూర్ ది హైయెస్ట్ అటైనబుల్ స్టాండర్డ్ ఆఫ్ హెల్త్ ఫర్ ఎవ్రీ పర్సన్, దెన్ WHO నీడ్స్ తైవాన్ యాజ్ తైవాన్ నీడ్స్ WHO. ప్రతి ఒక్కరికి హెల్త్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్ ఉండడం, స్టాండర్డ్ ఆఫ్ హెల్త్ ఉండడం అనేది అవసరమని WHO భావిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి తైవాన్ అవసరం, జస్ట్ యాజ్ తైవాన్ నీడ్స్ WHO. తైవాన్కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంత అవసరమో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తైవాన్ అనేది అంతే అవసరం. యట్ తైవాన్ హ్యాస్ లాంగ్ బీన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ WHO డ్యూ టు పొలిటికల్ కన్సిడరేషన్స్. చైనా ప్రెషర్ వల్ల రాయలేదు ఆ విషయం. పొలిటికల్ కన్సిడరేషన్స్ వల్ల WHO ఎప్పుడు కూడా తైవాన్ ఎక్స్క్లూడ్ చేస్తుంది. దిస్ హ్యాస్ బీన్ రిగ్రెటబుల్, అన్ఫార్చునేట్. రిగ్రెటబుల్ అంటే ఇక్కడ అన్ఫార్చునేట్ అని, అన్డిజైరబుల్ అని, ఇలా జరగకూడదు అని అర్థం. Given all that Taiwan could share with the world thanks to its renowned public health experience, health system, the NHI, and ability to perform rapid testing as well as research and manufacture vaccines and drugs against COVID-19. ఓకే, ఎందుకంటే తైవాన్ ఎన్ని చేసింది, ఇట్ కుడ్ షేర్ విత్ ది వరల్డ్. ఏంటేం చేసింది,
టు ఇట్స్ రినౌండ్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా తైవాన్ యొక్క పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది బాగా అడ్వాన్స్ అయింది. సో ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయగలిగింది. ఎన్హెచ్ఏ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాలు చెప్పింది. ఎబిలిటీ టు పర్ఫామ్ ర్యాపిడ్ టెస్టింగ్ ఎలా చేసింది ఆ విషయాలు కూడా షేర్ చేసింది. యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ వ్యాక్సిన్స్ అండ్ డ్రగ్స్ అగెన్స్ట్ కోవిడ్-19కి వ్యతిరేకంగా కోవిడ్-19ని ట్రీట్ చేసేందుకు అవసరమైన డ్రగ్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అవసరమైన రీసెర్చ్ ఎబిలిటీస్ని కూడా షేర్ చేసింది. వీ కెన్ ఆల్సో షేర్ అవర్ మెథడ్స్ ఫర్ అనలైజింగ్ ది వైరస్ని అనలైజ్ చేయడానికి మా మెథడ్స్ని కూడా మేము షేర్ చేయడానికి రెడీగా ఉన్నాం. వీ కెన్ షేర్. వీ హోప్ దట్ ఆఫ్టర్ దిస్ పాండమిక్ అబేట్స్, ఈ పాండమిక్ అనేది తగ్గిపోయిన తర్వాత WHO విల్ ట్రూలీ అండర్స్టాండ్ దట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నో బార్డర్స్. ఎప్పటికన్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ అర్థం చేసుకోవాలి, ఇలాంటి డిసీజెస్కి బార్డర్స్ లేవు, దానికి ఎటువంటి బార్డర్స్ లేవు. అండ్ దట్ నో కంట్రీ షుడ్ బి ఎక్స్క్లూడెడ్. ఏ కంట్రీని కూడా ఇందులో మీరు ఎక్స్క్లూడ్ చేయకూడదు. లెస్ట్ ఇఫ్ నాట్ అదర్వైజ్ ఇట్ బికమ్ ఎ మేజర్ గ్యాప్ ఇన్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ. మీరు ఎవరిని చేసినా అది గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ విషయంలో ఒక గ్యాప్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కోఆపరేట్ చేశారు కాబట్టి పర్లేదు. వీళ్ళు కోఆపరేట్ చేయకుండా డేటా ఇవ్వకుండా ఆగిపోయారు అనుకోండి, ఏమవుతుంది? వీళ్ళ దగ్గర స్ప్రెడ్ అయిపోయి వీళ్ళ ద్వారా మళ్ళీ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. WHO షుడ్ నాట్ నెగ్లెక్ట్ ది కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఆఫ్ ఎనీ నేషన్. ఏ దేశం యొక్క కాంట్రిబ్యూషన్ని కూడా అది నెగ్లెక్ట్ చేయకూడదు అంటున్నారు. We urge WHO and related parties to acknowledge Taiwan's long-standing contributions to the international community in the areas of public health, disease prevention, and human right to health, and to include Taiwan in WHO and its meetings, mechanisms, and activities. WHOలో తైవాన్ ఇంక్లూడ్ చేయండి, మా కంట్రిబ్యూషన్ని మీరు గుర్తించండి, అక్నాలెడ్జ్ చేయండి in the areas of public health, disease prevention, and human right to health. Taiwan will continue to work with the rest of the world to ensure that all enjoy the fundamental human right to health as stipulated in the WHO Constitution. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా ఫండమెంటల్ హ్యూమన్ రైట్ టు హెల్త్, అందరికీ కూడా ప్రాథమిక హక్కు ఆరోగ్యం అనేది అందరూ అది ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేసేలాగా తైవాన్ మిగిలిన ప్రపంచంతో కలిసి పనిచేస్తుంది. ఎకోయింగ్ ది మంత్రా ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. ఏ ఒక్కరు కూడా వెనక్కి ఉండిపోకూడదు. ఎకోయింగ్ అంటే రిపీటింగ్. ఎక్కువ అంటాం కదా, ఒక మాట అనగానే మళ్ళీ రీసౌండ్ వస్తుంది, దాన్ని ఎక్కువ అంటారు. సో 2030 SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చెప్పిన ప్రకారం నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. అందరూ ముందుకు వెళ్ళాలి, ఎవరు కూడా వెనక్కి ఉండిపోకూడదు అని చెప్పారు. డాక్టర్ చెన్ షీ చుంగ్ ఈజ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్, తైవాన్. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.